ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని సిరిసిల్ల సృజన పిల్లల వైద్యశాలలో ప్రముఖ కవి రచయిత కందేపి రాణిప్రసాద్ స్వయంగా తయారు చేసిన వైద్య వృత్తికి సంబంధించిన గ్యాలరీని ప్రదర్శించారు. ఇటు గ్యాలరీని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణంలోని సృజన పిల్లల వైద్యశాలలో ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య వృత్తికి సంబంధించిన పరికరాల పనితీరును కవితలు, పొడుపు కథల రూపంలో గ్యాలరీని ప్రముఖ రచయిత కవి కందేపి రాణిప్రసాద్ రూపొందించారు. ఆసుపత్రిలో వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించగా పలువురు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కవి రచయిత కందేపి రాణిప్రసాద్ మాట్లాడుతూ వైద్య వృత్తి చాలా గొప్పదని, దేవుని రూపంలో వైద్యుడు సేవలు అందిస్తాడని తెలిపారు. మనుషులకు ప్రాణం పోసే వైద్య వృత్తిని ఎంచుకున్న రైతులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వైద్య వృత్తిలో ఉపయోగించే పరికరాల పనితీరును కవితలు, పరుపు కథల రూపంలో తయారు చేసి వచ్చే రోగులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించడం జరిగిందని రాణిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ కందేపి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ జూలై 1వ తారీఖును మనం జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇది 1962 నుంచి మొదలు పెట్టారు. ఈ విధంగా ఈ రోజున అంటే వైద్యుల యొక్క సేవల్ని, వైద్యుల యొక్క శ్రమను, వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి రోగులు అభినందించి, గుర్తించి, గౌరవించడం అనేటువంటి ప్రక్రియకు సంబంధించి ఇది జాతీయ వైద్యుల దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. అట్లాగే ఈరోజు ఎందుకు నిర్ణయించింది ఈ దినోత్సవాన్ని ఈ రోజునే అంటే, ఈరోజు బిధాన్ చంద్ర రాయ్ యొక్క జన్మదినోత్సవము, మరణ దినోత్సవం కూడా, వర్ధంతి, జయంతి కూడా రెండు ఇదే రోజున వారి జరగటం వల్ల మనకు ఈ రోజు నిర్ణయించారు. అలాగే బిధాన్ చంద్ర రాయ్ చాలా సేవలు చేశారు వైద్య రంగంలో. ఆయన FRCS, MRCP అప్పుడు లండన్లో వెళ్ళి 1909వ సంవత్సరంలో నుంచే ఆయన ఇన్ని డిగ్రీలన్నీ కూడా సంపాదించుకొని భారతదేశం వచ్చి కలకత్తాలో తను ఎన్నో హాస్పిటల్స్ నెలకొల్పారు. చిత్తరంజన్ హాస్పిటల్, RR పురే హాస్పిటల్, ఇంకా చాలా హాస్పిటల్స్ అక్కడ నెలకొల్పి మహిళలకు, పిల్లలకు సంబంధించినటువంటి సేవా సదనాలు, చిత్తరంజన్ సేవా సదనం ఇలాంటివి ఎన్నో స్థాపించడం వలన తర్వాత అలాగే జర్నల్స్ అన్నిటికీ కూడా ఆయన సంపాదకత్వం వహించారు. తర్వాత ఆయన చేసినటువంటి ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వము వారి పేరును స్మరించుకోవడానికి మనం జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం ఏర్పాటు చేశారు. అలాగే ఆయన స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొన్నారు బిధాన్ చంద్ర రాయ్. తర్వాత రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రెండవ ముఖ్యమంత్రిగా, మొదటి ముఖ్యమంత్రి తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన పనిచేశారు. రాజకీయ రంగంలోనూ, వైద్య రంగంలోనూ, తను స్వాతంత్ర సమరంలోనూ పోరాడి అనేక సేవలు చేసినటువంటి వారి యొక్క విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్న కూడా ఇచ్చింది. వాటిని సందర్భంగా పెట్టుకొని మేము ఈరోజు మెడికల్ చార్ట్స్, మెడికల్ యొక్క ఎక్విప్మెంట్కి సంబంధించిన పొడుపు కథలు అవన్నీ కూడా ఈరోజు మా ఆసుపత్రిలో అరేంజ్ చేశాము. అలాగే మానవ శరీర అవయవాలకి నేను పొడుపు కథలు రాశాను, వాటిని కూడా ఈరోజు ప్రదర్శించాను. మానవులకు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ప్రమాదకర ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి వాటి జబ్బులకన్నింటికి కూడా ఎలా ఏ నష్టాలు కలగజేస్తాయి, వాటికి మనం ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, ఏ సమయంలో డాక్టర్లను కలవాలి, వెళ్ళకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేటువంటివి నేను వ్యాసాలుగా, కథలుగా, కవితలుగా, చిన్న చిన్న గేయాలుగా, పొడుపు కథలుగా అనేక రకాలుగా రాసి ఈరోజు ప్రజలకి ప్రదర్శనలో పెట్టాను. వీటన్నింటినీ కూడా అట్లాగే హాస్పిటల్లో ఉండే BP ఆపరేటరు, థర్మామీటర్ లాంటి, స్టెథోస్కోప్ లాంటి వాటన్నింటికీ కూడా పొడుపు కథలు రాశాను నేను. అలాగే ఇంకా టెస్టులు, మెడికల్ టెస్టులు చాలామంది అనుకుంటారు ఎందుకు ఈ టెస్ట్ చేస్తున్నారు ఏంటి అని. ఆ టెస్ట్ ఎందుకు అవసరము, వాటి వల్ల వచ్చే యాంజియోగ్రామ్ లాంటి టెస్ట్, CT స్కాన్, EEG లాంటివన్నీ కూడా ఎందుకు చేస్తారు, వాటన్నింటినీ కూడా నేను చిన్న గేయాల్లాగా, పొడుపు కథలుగా మార్చి ఈరోజు ప్రదర్శనలో పెట్టాను. వీటన్నింటినీ ఎందుకు తయారు చేశానంటే, మాకు ప్రధానంగా చిన్నపిల్లల హాస్పిటల్ కాబట్టి పిల్లలకు సులభంగా అర్థం కావడానికి, లేదా నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులకు కూడా కొంచెంగా దాన్ని చూడగానే మొత్తం ఉండేటువంటి సమాచారం అంతా కూడా 4-5 లైన్లలో వాళ్ళకి క్లుప్తంగా అర్థం కావడానికి కోసం నేను ఇవన్నీ తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాను. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా DM&HO గౌరవనీయులు డాక్టర్ ఏంజల్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
డాక్టర్ సంపత్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారి యొక్క అభిప్రాయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో 18 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆయిల్ ఫామ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయిల్ ఫామ్